అధ్యక్ష, గత ప్రభుత్వం ఏదో మొత్తం విధ్వంసం చేసింది, గత ప్రభుత్వం అసలు ఏది పట్టించుకోలేదని మాట్లాడారు అధ్యక్ష. సరే, మీరు వచ్చారు, బాగా పట్టించుకుంటున్నారు, బాగా విద్యా కమిషన్ వేశారు, ముఖ్యమంత్రి గారే తన దగ్గర పెట్టుకున్నారు. మరి స్ట్రెంత్ ఎందుకు తగ్గింది అధ్యక్ష? ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో తగిన స్ట్రెంత్ ఎంత తెలుసా అధ్యక్ష? 3,60,000 విద్యార్థులు. అరే తగ్గింది చెప్తున్నానండి. పాఠశాలలో ఆనాడు ప్రభుత్వం అనుసరించిన వ్యూహమో పథకమో మొత్తం స్కూళ్ళన్నీ బంద్ చేయాలనే ఆలోచనతోనే ఒక్క టీచర్ను డిఎస్సి ద్వారా నియామకం చేయకుండా ఉంటే స్కూల్స్ అన్ని కూడా బంద్ కావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మేము డిఎస్సి పెట్టి 11,000 పైచిలకు విద్యార్థుల టీచర్స్ ను ఎంప్లాయ్మెంట్ చేస్తే ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈ విధమైన ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పుడు మేడం గారు మరి రికార్డు స్ట్రైట్ గా ఉండాలని చెప్పాం అధ్యక్ష. మీరు మంచి సూచనలు ఇవ్వండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం విద్యకు సంబంధించి అధ్యక్ష, విద్యార్థులు ఎందుకు తక్కువైనారంటే ఒక్క సంవత్సరంలోనే మేము ఇచ్చే ట్రస్ట్, మేము ఇచ్చే వాల్యూ ప్రపోజిషన్, ఈరోజు విద్యకు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కేంద్రీకరించి పనిచేస్తుందని ఒక నమ్మకం కుదిరిచ్చే కార్యక్రమం మీరు చేయలేకపోయిన కనుక ఇప్పటి వరకు కూడా విద్యార్థులు అందరూ వెళ్ళిపోతా ఉన్నారు అధ్యక్ష. మేము చేస్తా ఉన్నాం కనుక విద్యార్థులు మళ్ళా తిరిగి ప్రభుత్వ పాఠశాలలో తిరిగి రావడానికి అవకాశం ఇచ్చే విధంగా వ్యవస్థను తయారు చేస్తా ఉన్నాం అధ్యక్ష.